మొదటి జాబితాలోనే తనకు టికెట్ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు టీడీపీ అభ్యర్థి పార్థసారథి. పార్టీ నిర్ణయం ప్రకారం నూజివీడు వెళ్తున్నానని చెప్పారు ఆయన. 1,30,00,000 మందితో సర్వే చేసి టికెట్లు కేటాయించారన్నారు. నాన్ లోకల్ అయిన నూజివీడులో ప్రజల పూర్తి మద్దతు తనకు ఉందన్నారు. వైసీపీలో బీసీలకు దళితులకు న్యాయం జరగడం లేదని, పదవులిచ్చిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు పార్థసారథి. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకి ఇష్టం వచ్చిన పేరులో లేకపోతే వాళ్ళకి నచ్చిన మనుషులకు టికెట్లు ఇవ్వాల. దాదాపు 1,10,00,000 మందిని నేరుగా వాళ్ళ దగ్గర సమాచారం తీసుకుని ఇంటర్వ్యూస్ చేసో లేకపోతే ఐవీఆర్స్ ద్వారా కానీ చేసి టికెట్స్ ఫైనలైజ్ చేశారు. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ రెపరెపలాడతాం. టీడీపీ కేడర్ నుంచి మొన్నటి వరకు ఏంటి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా సరే పార్టీకి కట్టుబడి ఉంటారు. ముఖ్యంగా సరే కొంతమంది పార్టీ మీద అసంతృప్తి కానీ లేదా ప్రభుత్వ విధానం మీద అసంతృప్తి కానీ ఉంటే వారు వేరుగా ఉంటారు తప్పితే, ఇవి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నన్ను ఇన్ఛార్జిగా ప్రకటించిందో అందరు నాయకులు కార్యకర్తలు కూడా నాకు పూర్తిగా సహకరిస్తా ఉన్నారు. ఏమన్నా కొంతమంది అసంతృప్తి ఉన్నా లేకపోతే వ్యక్తిగత సంబంధాల మూలంగా కొంత అసంతృప్తి ఉన్నా వారందరినీ కూడా నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటాను. మళ్ళీ పార్టీ సమంతులకు వాళ్ళందరూ కూడా తీసుకొస్తాను.